ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుండి కుడకుడ రోడ్డు వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుండి కుడకుడ రోడ్డు వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. 2 సార్లు మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఎప్పుడు కూడా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా సూర్యాపేట రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా అధ్వానంగా తయారైందని అన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రజల్ని పట్టించుకునే ప్రభుత్వం ఇంతవరకు రాలేదని, తీన్మార్ మల్లన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నేను పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న సందర్భంలో పలు వ్యాపారులు నాకు సూర్యాపేటలో రోడ్ల సమస్యలపై సంఘీభావం తెలిపారని అన్నారు. ఈ దుమ్ము ధూళి వలన శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారని, అండర్ డ్రైనేజీ పనుల కోసం రోడ్డు మధ్యలో గుంతలు తీసిన కాంట్రాక్టర్లు మట్టిపోయకుండా వదిలిపోవడం, దానివల్ల ప్రజలు అందులో పడి కాళ్ళు చేతులు విరిగి ఇప్పటికే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, చాంద్ పాషా, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్, కుంభం నాగరాజు, ఉప్పల మల్లయ్య, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, మధు, పల్సన్ నగేష్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.